ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏదైతే ఈ ఇయర్ 2023 ఏదైతే ఈ ఇయర్లో నా మెమరీసు లైక్ నా ట్రేడింగ్ రిలేటెడ్ మెమరీసు, లాసెస్, మిస్టేక్స్, ప్రాఫిట్స్, హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకోబోతున్నా ట్రేడర్స్. అంటే లైక్ నేను ఏ మంత్లో ఏ విధంగా థింక్ చేసినా, దాని నెక్స్ట్ మంత్ ఏమైంది, దాని నెక్స్ట్ మంత్ ఏమైంది, అన్నీ ఓవరాల్గా ఫుల్ పిక్చర్ క్లియర్ కట్టుకుంటుంది ట్రేడర్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్ టాపిక్లోకి పోదాం ట్రేడర్స్. టాపిక్లోకి పోతే ట్రేడర్స్ డైరెక్ట్ జనరల్గా చూపిస్తాను. డైరెక్ట్ చూడండి, నాకు చూపిస్తానికి షేర్ చేస్తానికి నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 2023 ట్రేడర్స్. 2023 ఏప్రిల్ నుంచి, అంటే ఓన్లీ ఏప్రిల్ నుంచి ఇక్కడ డేటా ఉంది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కాబట్టి. అంతకుముందు ఈ 5 ఇయర్స్లో 2 నెలలు ప్రాఫిట్ చేసిన, లైక్ ఇందులో ఒక 2000 సంథింగ్, ఇందులో 1400 సంథింగ్ ప్రాఫిట్ చేసిన. ఓకే, జనవరి అనేది జెరోదల చేసిన. సో ఎప్పుడైతే 5 ఇయర్స్ స్టార్ట్ చేసినో ట్రేడర్స్, నా స్టార్టింగ్ ఇనీషియల్ అప్పుడు 10,000 వేసిన ట్రేడర్స్. ఓకే, 10,000 10,000 వేసి నేను ఓన్లీ ఫస్ట్ 3 మంత్స్ ఏవైతున్నాయో సర్వైవ్ చేయాలి. అర్థమైందా ట్రేడర్స్? లైక్ నేను ఇక్కడ మనీ యాడ్ చేసిన, దాని తర్వాత నేను ఒకటే ఆలోచించిన ఏంటంటే నేను 3 నెలలు సర్వైవ్ చేయాలి మార్కెట్లో. నాకు మనీ ఎర్నింగ్ ఇంపార్టెంట్ కాదు, మార్కెట్లో సర్వైవ్. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చాలా పెట్టిన కొత్తగా. అంతకుముందు స్వింగ్ ట్రేడింగ్ చేసే. ఓకే, సింగులలో మనీ ఎక్కువ కావాలి. ఇప్పుడు 10,000 నా దగ్గర 40 సంథింగ్ ఉన్నాయి. దాంతో సింగులలో మహా అయితే 5-6 స్టాక్లు వస్తానే వెయిట్ చేయాలి బాగా. అండ్ దాంతోపాటు అబ్జర్వేషన్ చేసి ఆప్షన్స్లకు డైరెక్ట్ వచ్చేసిన. కొంచెం లెర్నింగ్ చేసినాకనే, చార్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నాకనే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసిన. నా ఇనిషియల్ స్టేజ్లో 10,000 వేసిన. 10,000ను గ్రో చేయాలి లేదా బ్రేక్ ఈవెన్ చేయాలి. ఓకే, నా ఇనిషియల్ స్టేజ్లో ఫస్ట్ 3 మంత్స్ ఎందుకంటే ట్రేడర్స్ ట్రేడింగ్ సెషన్స్ వచ్చేసి 60 ఉంటాయి, కానీ 90 డేస్. మన మంత్ వైజ్ అయితే 90 డేస్, ట్రేడింగ్ సెషన్స్ వచ్చేసి 60 ఉంటాయి. నేను ఏం చేసిన అంటే 60 రోజులు ఏదైతే 3 మంత్స్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా నాకు లెర్నింగ్ మీదనే ఫోకస్, మనీ ఎర్నింగ్ మీద అసలు ఫోకస్ లేదు. ఓకే, వస్తానే లాస్ అవుతానే, ప్రాఫిట్ అవుతానే, లాస్ అవుతానే, ప్రాఫిట్ అవుతానే. అట్లీస్ట్ 3 మంత్స్ సర్వే చేసిన ట్రేడర్స్. ఓకే, 3 మంత్స్ సర్వే చేసినాక ట్రేడర్స్ ఏప్రిల్ నుంచి నాకు మనీ ఎర్నింగ్ మీద కొంచెం ఫోకస్ పడ్డది. ఇప్పుడు నేనైతే మంచి పాజిటివ్లోనే ఉన్న లాస్ట్ 2-3 మంత్స్గా. సో ఈ మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ వచ్చేసరికి ట్రేడర్స్ నేను రిస్క్ తీసుకొని ఎంట్రీ తీసుకోవడం చాలా పెట్టిన. సో మార్కెట్ కొంచెం పాజిటివ్ నెగిటివ్ చూస్తే చూడండి ట్రేడర్స్, నాకు మీరు చూస్తూనే ఉన్నారు. నేను మంత్లీలో నాకు 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే నాకు 20 ట్రేడ్లు ఏం కావు, మినిమం ఒక 10 to 15 అవుతాయి. ఎందుకంటే ట్రేడర్స్ నేను ప్రతిరోజు ట్రేడ్ తీసుకోను, ఆపర్చునిటీ వచ్చినప్పుడే తీసుకుంటా. సో దట్ టు కొంచెం రిస్క్ మేనేజ్మెంట్, రివార్డ్ మేనేజ్మెంట్ అవన్నీ చూసి తీసుకుంటా. ఎందుకంటే నేను ఓన్లీ మార్కెట్లో సర్వైవ్ కావాలి. ఫస్ట్ 1 or 2 ఇయర్స్ కనుక సర్వైవ్ అయినాం అనుకో ట్రేడర్స్, నెక్స్ట్ 3 or 4 ఇయర్స్, ఒక్క 1 ఇయర్ 1 మంత్ చాలు ట్రేడర్స్ నాకు గ్రో అప్ అవుతానికి. ఓకే, అది ఈ సంవత్సరం వస్తుంది అనుకుంటున్నా. దాని తర్వాత మార్కెట్ మంచిగానే, ఏదైతే నా సింపుల్ బ్రేక్అవుట్ సెటప్ ఉందో బ్రేక్అవుట్ సెటప్ మంచిగానే నడుస్తా. అంటే ఓకే, మే కూడా మంచిగానే లైక్ ప్రాఫిట్ లాస్ మంచిగానే పోయింది. ఇక్కడి వరకు మే వరకు చూసుకుంటే ట్రేడర్స్ నేను సంథింగ్ ఒక 5,000 దాకా ప్రాఫిట్లు ఉన్న ట్రేడర్స్. ఈ 4 నెలలు చూసుకుంటే 2,500, 1,1400 సంథింగ్. ఇందులో కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇందులో కూడా నేను మీకు చూడండి ట్రేడర్స్, ఒకసారి ఇక్కడ చూపిస్తా. నా లాసెస్ అయితే 1K మ్యాక్స్. ఓకే, కానీ ప్రాఫిట్ అయితే ట్రేడర్స్ మంచి పెద్దగా ఉంటాయి. 1.2K. అంటే నా లాసెస్ చిన్నగా ఉంటే ప్రాఫిట్ పెద్దగా ఉంటుంది ట్రేడర్స్. ఓకే, అది మీరు కూడా చూసిళ్ళు. నా మ్యాక్స్ లాస్ వచ్చేసి ఇక్కడ 1.26 అయింది, కానీ అదే టైంలో నా మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి ట్రేడర్స్ సమ్వేర్ అరౌండ్ 3,500 ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ 4,000 చూపిస్తుంది.
ఇక్కడ కూడా 3000 సంథింగ్. అంటే నా మ్యాక్స్ లాస్ వచ్చేసి 1000 అంటే 3x. ఓకే, నా లాసెస్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ నుంచే చూస్తాను. కానీ ట్రేడర్స్ ఎప్పుడైతే ఈ 4 నెలలు సర్వే చేసినాక ఒక పెద్ద నెగిటివ్ సినారియో వచ్చింది ట్రేడర్స్. కంటిన్యూస్ ప్రాఫిట్ అండ్ లాస్ అట్లా పాజిటివ్ చూసినాక ఒక బ్రేక్ వస్తుంది కదా ట్రేడర్స్. ఆ బ్రేక్ అనేది నాకు జూన్ మంత్ ఇచ్చింది ట్రేడర్స్. జూన్ మంత్లో ట్రేడర్స్ కంటిన్యూస్గా ఏ ట్రేడ్ చూసినా లాస్ అయ్యే ట్రేడర్స్. ఓకే, అండ్ దట్ టు ఈ 4 నెలల ఏదైతే ఎర్నింగ్ ఉందో 5K, ఓకే, ఈ ఒక్క నెలలనే నాకు 9K దాకా లాస్ అయినాయి. నా రిస్క్ అండర్ లిమిటే. ఇంకా నా దగ్గర 6Kనో 4Kనో సంథింగ్ ఉన్నాయి నా అకౌంట్లో, అది కూడా చూద్దాం. ఫస్ట్ ట్రేడింగు లాసు, సెకండ్ లాసు, థర్డ్ లాసు, ఇవన్నీ కంటిన్యూస్గా 10 రోజులల్లో 6 రోజులు లాసే. ఓకే, దాని తర్వాత రెస్ట్ తీసుకున్నా, నా లాసెస్ ఏమైనా ఏ అనాలిసిస్ చేసి చూసినా. దాని తర్వాత కూడా మళ్ళా లాసే. ఇక ఈ నెల మొత్తం నాది కాదనుకొని అవాయిడ్ చేసిన, మొత్తం లాస్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత నెలలో ఏదైతే జూన్ నెలలో మిస్టేక్స్ అయినాయో అవి జూలై నెలలో నేర్చుకున్నా. అందుకే ట్రేడింగ్ మొత్తం బంద్ చేసిన ట్రేడర్స్. మినిమం 20 డేస్, మినిమం 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చూడండి ట్రేడర్స్. నో ట్రేడింగ్, ఓన్లీ చార్ట్. ప్రతిరోజు వచ్చుడు లైవ్ ట్రేడింగ్, చార్టు, పోస్ట్ మార్కెట్ అన్నీ అబ్జర్వేషన్ చేసుడు, వదిలిపెట్టుడు. ఓకే, ఆపర్చునిటీ వస్తుందా వాట్సాప్ గ్రూప్ లేసుడు, లేదంటే లేదు. నా వ్యూ ఏంది, నా మిస్టేక్స్ ఏంది, నా బ్యాక్ టెస్టింగ్ ఏదైతే ఈ లాస్ట్ 4-5 మంత్స్గా నేను ఏదైతే తీసుకున్నానో 50-60 ట్రేడ్స్ అయినాయి అప్పటికే. సో వీటి అన్నిటిని బ్యాక్ టెస్టింగ్ చేసిన, అనాలిసిస్ చేసిన, కొంచెం మిస్టేక్స్ ఫైండ్ చేసిన, అన్నీ చేసిన, ఒక్కొక్కటి చేసిన. ఈ నెల మొత్తం అలా పోయింది. ఆగస్టు నెలకు వస్తే ట్రేడర్స్, ఆగస్టు నెలలో ట్రేడర్స్ ఫస్ట్ ఇంతగానం రివిజన్ చేసి, ఇంతగానం ఏదైతే ట్రేడ్స్ తీసినో దాన్ని అనాలిసిస్ చేసినా కానీ ఆగస్టు నెలలో మళ్ళీ లాసెస్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ట్రేడర్స్ మార్కెట్ అనేది చూడండి ఒకసారి, మీకు చూపిస్తా ఆగస్టు నెల ఎట్లా నడిచిందో మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ట్రేడర్స్, ఇది జూన్ మంత్ స్టార్టింగు. మార్కెట్ చూడండి ట్రేడర్స్, ఒక మూమెంటం లేదు. ఇట్లాంటి మూమెంటం నేను ఫైండ్ చేయలేకపోయినా నా మిస్టేక్ అయింది. జూలైలో కూడా సేమ్ మూమెంటమే లేదు. అండ్ దాంతోపాటు ఏదైతే ఆగస్టు నెల ఇంత రివిజన్ చేసినాక కూడా సేమ్ మళ్ళీ ఆగస్టులో కూడా సేమ్ సైడ్ వేస్ మార్కెట్ మొత్తం ఇదంతా ఒక రేంజ్లో స్టక్ అయిపోయింది. దాని తర్వాత ఏదైతే సెప్టెంబర్ నెల కొంచెం ఏదైతే ఈ మూమెంట్ రిలీఫ్ ఇచ్చిందో ట్రేడర్స్, ఆ మూమెంట్లో చూడండి ఎప్పుడైతే ఈ 3 నెలల లాసెస్ ఉన్నాయో ట్రేడర్స్, ఈ 3 నెలల లాసెస్ అన్నీ కలిపి నాకు 10K సంథింగ్ అవుతుంది. ఓకే, కానీ ఈ యొక్క 1 మంత్ ప్రాఫిట్ వచ్చేసి ట్రేడర్స్ 11K. అంటే మొత్తం టోటల్గా 3 మంత్స్ ఏవైతే లాస్లలో పోయినో అన్ని రికవరీ చేసిన. ఓకే, రికవరీ చేసి పాజిటివ్ వచ్చినాక కూడా ట్రేడర్స్ నా మైండ్లో ఒకటి మెదులుతాంది. ఏంటంటే ట్రేడర్స్, నేను ప్రాఫిట్ చేసినప్పుడు కొన్నిసార్లు చూడండి ట్రేడర్స్, ఇక్కడ 2,500, ఇక్కడ 3,000, 2,500, 3,000 పెద్ద ప్రాఫిట్స్ అవుతాయి. దాంతోపాటు చిన్న 460, 500 అట్ట కూడా ప్రాఫిట్ అవుతాయి. కానీ ఇందులో ఒక మిస్టేక్ వచ్చేసి ట్రేడర్స్, నా రిస్క్ పాయింట్స్ వచ్చేసి ట్రేడర్స్ 1000 పైన పోతానే ట్రేడర్స్, మినిమం 1000 వరకు పోతానే. సో నా ఇది ఏదైతే 1000 రిస్క్ ఉందో ట్రేడర్స్, దాన్ని రిస్క్ డౌన్ చేసి 700, 500 అలా చెయ్యాలి అని కొంచెం ట్రాప్ ట్రేడింగ్. ఏదైతే నా సెటప్ సింపుల్గా అప్ ట్రెండ్ బ్రేక్ ఇట్లా రిట్రేస్ వచ్చినప్పుడు సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయినాక తీసుకుంటా. ఓకే, ఈ బ్రేక్అవుట్లో తీసుకుంటే ఇంతగానో ఎస్ఎల్ వచ్చేది కాస్త ట్రేడర్స్. నాకు ఈ కింద తీసుకున్నాం అనుకో ట్రేడర్స్, నా ఎస్ఎల్ తక్కువ అవుతుంది. సపోజు చూడండి, మార్కెట్ ఇట్లా పోతా అంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినాక ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఎక్కడ ఎస్ఎల్ పెట్టేదానికి, సేమ్ మార్కెట్ పోయినప్పుడు ఇక్కడే ఎంట్రీ తీసుకొని ఓకే అదే స్వింగ్లో కొంచెం కింద ఎస్ఎల్ పెట్టి టార్గెట్ పెడితే
ఇక్కడ నా రిస్క్ పాయింట్స్ ఎక్కువ అవుతాయి, ఇక్కడ నా రిస్క్ పాయింట్స్ తక్కువ అవుతాయి. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ మేజర్ గిత్తత మూవ్ ఉందో ట్రేడర్స్, నా ఎంట్రీకి ఏదైతే ఎస్ఎల్కి మధ్యలో ఉందో ఓకే, ఆ పాయింట్లు కూడా ఇలా ప్రాఫిట్ లెక్క క్యాప్చర్ అవుతానే. సో అదే రకంగా ట్రేడర్స్ నా రిస్క్ వచ్చేసి తక్కువ చేయాలి అన్న ఉద్దేశంతోనే ట్రేడర్స్ ఓకే సింపుల్గా ఈ నెలలో అన్ని ట్రాప్ ట్రేడింగ్ చేసిన ట్రేడర్స్ ఓకే. ట్రాప్ ట్రేడింగ్ చేస్తే ఏమైందంటే ట్రేడర్స్ కంటిన్యూస్గా మళ్ళీ లాసెస్ వచ్చినాయి ఓకే. ఈ నెల కంటిన్యూస్గా మళ్ళీ లాసెస్, కానీ ట్రేడర్స్ చిన్న లాసెస్ చూడండి, 500, 96 చిన్న ట్రాప్ ట్రేడింగ్, 63, 230 అంటే 1 లేదా 2 క్యాండిల్. ఇప్పుడు సపోజ్ ఇట్లా పోయినప్పుడు ఇట్లా చిన్నగా వచ్చినప్పుడు ఇట్లా చిన్న ఎస్ఎల్ ఒక పెద్ద టార్గెట్ చూస్తే అసలు పెద్ద టార్గెట్కి పోలేదు, ఎస్ఎల్ కొట్టేస్తాను ఏమంటే ఎస్ఎల్ కొట్టేయగానే బయటకు వచ్చేస్తాను, సింపుల్ రూల్ ఓకే. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ నా ఒరిజినల్ సెటప్కి వచ్చేసరికి మినిమం 1000 రూపాయలు రిస్క్ పడుతుంది. అంటే 1000 రూపాయలు రిస్క్ అంటే ట్రేడర్స్ మినిమం 30 పాయింట్లు ప్లస్ ఫ్యూచర్లో 30 పాయింట్లు ఇచ్చేసరికి నాకు రిస్క్ పెద్దగా అవుతుంది. సో ఈ 10K క్యాపిటల్ అనేది ఈజీగా వైప్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దానికి నేనేం చేసిన అంటే మంచిగా కొంచెం లెర్నింగ్ చేసి కొంచెం మళ్ళీ టైం తీసుకున్నా ఓకే. టైం తీసుకొని మళ్ళీ ఏం చేసిన అంటే నవంబర్ ఎండింగ్లో ఒక 10 to 15 డేస్ చూడండి ట్రేడర్స్, ఈడ 16 నుంచి 6 వరకు అంటే మినిమం 20 డేస్ ట్రేడర్స్. మళ్ళీ 20 డేస్ రెస్ట్ తీసుకొని ఫస్ట్ కాంచెల్ చాలు పెట్టిన రివిజన్ చేసుడు, ఈడ ఏం మిస్టేక్ అయింది, ఈడ ఏం మిస్టేక్, ఏమైంది అన్ని మిస్టేక్స్ ఫైండ్ చేసి లాస్ట్కు ఒక వే కనిపెట్టిన ట్రేడర్స్ ఓకే. అది ఇప్పుడు నా సెటప్ అయింది. అందులో వచ్చేసి ట్రేడర్స్ నా రిస్క్ చిన్నగా ఉంటుంది, టార్గెట్ వచ్చేసి పెద్దగా ఉంటుంది ఓకే. అది మీరు డిసెంబర్ నెలలో చూసిళ్ళు లైవ్గా, లైక్ నేను ఏదైతే పోస్ట్ చేస్తానో అవి మీకు కూడా ఇప్పుడు చూపిస్తా ఒకసారి. కానీ ఇది ఒకసారి ఏం ఎనలైజ్ చేసి దీంట్లో నేర్చుకున్నది ఏంటి అంటే ట్రేడర్స్ సింపుల్, నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంటే ట్రేడర్స్ ఓన్లీ బై సైడ్ చూడాలి, నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంటే ట్రేడర్స్ ఓన్లీ సెల్ సైడ్ చూడాలి ఓకే. ఇది ఇంపార్టెంట్ ట్రేడర్స్, నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంటే ఓన్లీ బై సైడ్, కింద ఉంటే సెల్ సైడ్. కానీ ఇది 50% వర్క్ అవుతుంది ట్రేడర్స్. దీనికి అడిషనల్గా మనం కన్ఫర్మేషన్స్ యాడ్ చేయాలి ఓకే. అది అడిషనల్గా కన్ఫర్మేషన్స్ ఎలా యాడ్ చేయాలని మీకు ముందర అన్నీ నేర్పిస్తే A to Z. కానీ మీరు ఒకటి చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి ఓకే. షేర్ అయితే వీలైతే షేర్ కూడా చేయండి. దాని తర్వాత ట్రేడర్స్ ఈ నెల అయిపోయాక ఫైనల్గా ఈ నెలలో స్టార్ట్ అయింది చూడండి ట్రేడర్స్. ఈ నెలలో ఏంటంటే ట్రేడర్స్ చిన్న ఎస్ఎల్ పెడతానా పెద్ద టార్గెట్. చిన్న ఎస్ఎల్ అంటే అప్పుడు 1000 రూపాయలు ఉన్నది కాస్త ఇప్పుడు మ్యాక్స్ 500 నుంచి 700, అంటే ఇక్కడ 300 రూపాయలు సేఫ్ అయినాయి. ఒకవేళ మార్కెట్ నా వైపు పోతా అంటే ఈ 300 కూడా నా ప్రాఫిట్లో యాడ్ అవుతాయి ఓకే. ఇది దాని తర్వాత ఈ నెలకు వస్తే ట్రేడర్స్ సింపుల్గా ఒక ట్రేడ్ దొరికింది, 240 రూపాయలు లాసు, గుడ్. ఇంకో ట్రేడ్ దొరికింది 211 రూపాయలు లాసు, 2 కలిపి 400 సంథింగ్ లాసు. ఇందులో ఈ డిసెంబర్ నెలలో చాలా ట్రేడ్స్ మిస్ అయినాయి, ఎందుకంటే అప్పుడే లాస్ట్ 20 డేస్ అయింది కాబట్టి నా సెటప్ మీద కొంచెం బ్యాక్ టెస్టింగ్ లేక కొంచెం ఏదంటే కాన్ఫిడెన్స్ రాలే ట్రేడర్స్. సో కాన్ఫిడెన్స్ రాకపోయేసరికి ఆపిన ఓకే. దాని తర్వాత ఫైనల్గా చూడండి 2 కలిపి 400 లాసు, కానీ ఒక్కటే ఇది మంచిగా 4000 3000 దాకా ప్రాఫిట్ పోయింది. ఎందుకంటే నేను 1000 రూపాయలు బుక్ చేసిన, ఎందుకంటే ఒక పాజిటివ్ మూమెంటం కోసం. ఎందుకంటే మీరు చూస్తే చూడండి ఈడ 2 లాసులు ఇవన్నీ లాసెసే ఉన్నాయి, ఒక మైండ్లో ఎఫెక్ట్ పడతాయి ట్రేడర్స్. అందుకే ఒక పాజిటివ్ మూమెంటం కోసం తీసుకున్నా. అండ్ నిన్న కూడా ఒక ట్రేడ్ తీసుకున్నా, అది మంచి ప్రాఫిట్లో పోయింది, కానీ ఆ ప్రాఫిట్ నాకు సరిపోలేదని అవాయిడ్ చేసిన. దాంతోపాటు ఈ ఇయర్ మొత్తం ఎండింగ్ అయింది ఓకే. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 రేపు వస్తుంది.